ఎవరు పూనేరండి. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్‌తో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రొసీడింగ్స్‌తో, ఆ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో, ఆ పూనకాలు తెప్పించే క్లైమాక్స్‌తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్‌లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. డెఫినెట్‌లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన ఆ వరల్డ్, రాసిన ఆ స్క్రీన్ ప్లే అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్‌ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్‌గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వెషన్స్ వచ్చుంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈస్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్‌తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్‌కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటది ముందు. క్లియర్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70-80% దీని మీదే ఉంటది. కాంప్లెక్స్‌లో ఏం జరుగుతుంది? భైరవకి ఏం గావాలి? అసలు భైరవ ఎవరు? వై ఈస్ హి సెల్ఫిష్? ఎవరెవరికి ఏం గావాలి? ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్‌లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో. బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తది. అండ్ ఇంకోటేంటంటే లిటరల్లీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ. అది నెక్స్ట్ మాట్లాడతా గానీ, భైరవ తాను అనుకున్న దాని కోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్‌గా ఉంటాడు టైం వెళ్ళే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది. హోల్ సినిమాకి క్యారెక్టర్ రివిలేషన్‌కి ఒక లింక్‌లా యూజ్ చేసిన తీరు నన్నింకా థియేటర్‌లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా! అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడి నుంచి ఉంటది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్‌కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో గానీ, క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విన్ క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా, తలుచుకున్నా ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్‌ని ఆ వరల్డ్‌లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్‌లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పొచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి. అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక, దొరికాక బయటికొచ్చాక ఒక స్మాల్ డైలాగ్ ఏస్తాడు. అలాంటివి ఒక 4, 5 ఉంటాయి. అవి అక్కర్లేదు. ఫన్ వేలో ట్రై చేశారు. బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4, 5 డైలాగ్స్‌తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్‌తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీజ్ చేసిన తీరు. ఈ 2 కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసినోళ్ళకే ఒక ఐడియా వస్తది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీజ్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైస్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ వాళ్ళ రోల్స్‌లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బా చేశారు. కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన వీఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి? ఏ సీన్స్ ఎలా షూట్ చేసి, ఎంత వీఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్‌లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరిదో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్సే ట్రాన్స్లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదా అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్‌తో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రొసీడింగ్స్‌తో, ఆ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో, ఆ పూనకాలు తెప్పించే క్లైమాక్స్‌తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్‌లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు.
డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్ గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చుంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈస్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షార్ట్ తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్ కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ తోనే ఉంటది. ముందు క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటది. కాంప్లెక్స్ లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్ లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్ గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్ కి ఒక లింక్ లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడి నుంచి ఉంటది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్ కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్ని మీకు ఎలా ఉంటాయో గానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ ని ఆ వరల్డ్ లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్ లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటకు వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్ తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్ తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్ లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్ లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్ లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్ గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్స్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదు అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్ తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్ తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, ఆ పోనకాలు తెప్పించే క్లైమాక్స్ తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్ లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్ గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చుంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈస్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే
మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షార్ట్తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది. ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70-80% దీని మీదే ఉంటుంది. కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివిలేషన్కి ఒక లింక్లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడి నుంచి ఉంటుంది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో కానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ని ఆ వరల్డ్లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటకు వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు, బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్నీ టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్సే ట్రాన్స్లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదు అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్తో, ఆ పోనకాలు తెప్పించే క్లైమాక్స్తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈస్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించినవి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షార్ట్తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది. ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70-80% దీని మీదే ఉంటుంది. కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్,
ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్ లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్ గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్ కి ఒక లింక్ లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడి నుంచి ఉంటది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్ కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్ని మీకు ఎలా ఉంటాయో గానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ ని ఆ వరల్డ్ లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్ లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటికి వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్ తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్ తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్ లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్ లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్ లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్ గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్స్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదా అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్ తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్ తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, ఆ పోనకాలు తెప్పించే క్లైమాక్స్ తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్ లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్ గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈస్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించినవి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్ తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్ కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ తోనే ఉంటది. ముందు క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటది. కాంప్లెక్స్ లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్ లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ
భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్ గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్ కి ఒక లింక్ లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడి నుంచి ఉంటది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్ కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్ని మీకు ఎలా ఉంటాయో గానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ ని ఆ వరల్డ్ లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్ లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటికి వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్ తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్ తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్ లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇది ఒక కేస్ స్టడీ లా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్ లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్ లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్ గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్స్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదా అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్ తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్ తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, ఆ పోనకాలు తెప్పించే క్లైమాక్స్ తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్ లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్ గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈస్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్ తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్ కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ తోనే ఉంటది. ముందు క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటది. కాంప్లెక్స్ లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్ లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్ గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్ కి ఒక లింక్ లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే
ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడ నుంచి ఉంటది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో కానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ని ఆ వరల్డ్లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి. అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటికి వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు, బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్సే ట్రాన్స్లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదా అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్తో, ఆ పోనకాలు తెప్పించే క్లైమాక్స్తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈస్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది. ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటుంది. కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేజింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్కి ఒక లింక్లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడి నుంచి ఉంటది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో కానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి.
అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ని ఆ వరల్డ్లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటకు వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు, బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్, క్యారెక్టర్ ఆర్క్స్ అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్సే ట్రాన్స్లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదు అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్తో, ఆ పోనకాలు తెప్పించే క్లైమాక్స్తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈస్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది. ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటుంది. కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్కి ఒక లింక్లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడ నుంచి ఉంటుంది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరో ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో కానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ని ఆ వరల్డ్లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటకు వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు.
అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు, బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్, క్యారెక్టర్ ఆర్క్స్ అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్ లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే, ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే, ఇదొక కేస్ స్టడీ లాగా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి, ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరిదో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్సే ట్రాన్స్లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదా అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్తో, ఆ పోనకాలు తెప్పించే క్లైమాక్స్తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్, హూ ఈజ్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్, అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్కి లింక్ అవుద్ది. నెక్స్ట్, ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది. ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటుంది. కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్కి ఒక లింక్లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడి నుంచి ఉంటుంది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో కానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ని ఆ వరల్డ్లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటకు వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు, బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్, క్యారెక్టర్ ఆర్క్స్ అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్.
సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీజ్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి, ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్సే ట్రాన్స్లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదు అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్తో, ఆ పోనకాలు తెప్పించే క్లైమాక్స్తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈజ్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది. ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటుంది. కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేజింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్కి ఒక లింక్లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడి నుంచి ఉంటుంది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో కానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ని ఆ వరల్డ్లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటకు వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే
ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి, ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్సే ట్రాన్స్లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదు అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్తో, ఆ పోనకాలు తెప్పించే క్లైమాక్స్తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈజ్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది. ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటుంది. కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్కి ఒక లింక్లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడి నుంచి ఉంటుంది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో కానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ని ఆ వరల్డ్లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటకు వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు, బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి, ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా
నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్సే ట్రాన్స్లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదు అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్తో, ఆ పూనకాలు తెప్పించే క్లైమాక్స్తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈజ్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది. ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటుంది. కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు, వై ఈస్ హీ సెల్ఫిష్, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్స్లోనే జరుగుతాయి. మేబీ కొంతమందికి ఇక్కడ పేసింగ్ ఇష్యూస్ రావచ్చేమో, బట్ అది ఇంటర్వెల్ నుంచి మొత్తం కవర్ చేసి దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటరలీ భైరవ క్యారెక్టర్ ఒక చోట చాలా హైకి వెళ్ళిద్ది. ఐ మీన్ ఎవరో రివిలేషన్ అనే దాని గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ, అది నెక్స్ట్ మాట్లాడతా గానీ భైరవ తాను అనుకున్న దానికోసం ఏ రేంజ్ దాకా వెళ్తాడు అనేది. ప్రామిస్ చేసిన అశ్వత్థామ గోల్ కంటే చాలా సీరియస్గా ఉంటాడు టైం వెళ్లే కొద్దీ అనే విషయం. ఒకసారి అనుకుంటే ఏ స్టేజ్ దాకా వెళ్తాడు అనేది హోల్ సినిమాకి క్యారెక్టర్ రివీలేషన్కి ఒక లింక్లా యూజ్ చేసిన తీరు నన్ను ఇంకా థియేటర్లోనే అక్కడే ఉండేలా చేసింది. ఇందాక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసా కదా, అక్కడి నుంచి మాట్లాడితే ఒక్కసారిగా సినిమా ఇంటర్వెల్ హై అయింది. ఇక్కడ నుంచి ఉంటది సెకండ్ హాఫ్ అనదర్ లెవెల్కి వెళ్ళడం చూడొచ్చు. అది చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనేలాంటిది. క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అనేది అన్నీ మీకు ఎలా ఉంటాయో కానీ క్లైమాక్స్ రివీలేషన్ అనేది అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మటుకు ఎవ్వరం ముందు ఊహించలేం. అక్కడ నాగశ్విని క్రియేట్ చేసిన థింగ్స్ అలాంటివి. అది యాక్చువల్లీ గుర్తొచ్చినా తలుచుకున్న ఒక విధ్వంసమే అనేలా ఉంది. బికాస్ క్యారెక్టర్స్ని ఆ వరల్డ్లో పెట్టిన వే ఒకలాంటి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ లాంటిది. అది ఇంకా నా మైండ్లోనే రన్ అవుతుంది అంటామే, అంతకంటే ఎక్కువేం చెప్పచ్చు అలాంటిది అది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి ఒకటి చెప్పాలి, అదేంటంటే కొన్ని కట్స్ అక్కడ సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ రాక్సీతో వెళ్ళాక దొరికాక బయటకు వచ్చాక ఒక స్మాల్ డైలాగ్ వేస్తాడు. అలాంటివి ఒక 4-5 ఉంటాయి. అవి అక్కర్లేదు, ఫన్ వేలో ట్రై చేశారు, బట్ అవి అంతగా సెట్ అవ్వలేదు. అలా 4-5 డైలాగ్స్తో వచ్చే చిన్న చిన్న పోర్షన్స్ తప్ప వరల్డ్ బిల్డింగ్తో కూడిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, టెర్రిఫిక్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే జరగబోయే థింగ్స్ ఎలా ఉంటాయని టీస్ చేసిన తీరు, ఈ రెండు కూడా దీంట్లో హైలైట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ వెపన్, సుప్రీం పట్టుకున్న వెపన్. సినిమా చూసిన వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్తున్నాను అనేది, అంటే టీస్ చేసిన విషయం గురించి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక వాళ్ళ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళలో కొంతమంది బాగా చేశారు, కొంతమంది పర్లేదు. ఇక సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌస్ పెట్టిన ఎవ్రీ యూనిట్ అక్కడ కనిపిస్తుంది. ఆ రేంజ్ వర్క్ అనేది ఒకటైతే ఇదొక కేస్ స్టడీలా కూడా ట్రీట్ చేయొచ్చు ఇండియన్ సినిమాలో. ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ సీన్స్ ఎలా షూట్ చేసి ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలి ఇచ్చిన బడ్జెట్లో అనే విషయంపై. అదే కొందరైతే ఎక్కడ ఎంత నొక్కేద్దామా అనే తోటలో ఉంటారు. బట్ ఇక టెక్నీషియన్స్ ఎవరితో సినిమాని కాకుండా నా సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను అనేలా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ మహాభారతం సీన్స్ నుంచి సినిమా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ షాట్స్, డీటెయిలింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని టాప్ క్లాస్ రేంజ్లో ఇచ్చారు. అండ్ సనా మ్యూజిక్ చూస్తే ఇంకో రౌండ్ వేస్తే కానీ చెప్పలేను. నాకు వినిపించినంత వరకు సనా డ్యూటీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో హై షాట్స్ దగ్గర థియేటర్ అరుపుల వల్ల ఏమో వినిపించలేదు కొన్ని బీజిఎమ్స్.
ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం ఏంటో కూడా తెలియలేదు. ఒకవేళ ఆ సీన్సే ట్రాన్స్లోకి తీసుకెళ్లటం వల్ల వినపడలేదు అనేది కూడా చెప్పలేను నేను. ఫైనల్లీ ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరు పూనేరండి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్తో, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్తో, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, ఎక్సలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్తో, ఆ పూనకాలు తెప్పించే క్లైమాక్స్తో టాప్ లేపేశారు నాగశ్విన్. నచ్చింది గైస్ నాకైతే మూవీ. రియల్లీ కొన్ని సీన్స్ ఇంకా నా మైండ్లోనే రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. ఏమన్నా సర్ప్రైజ్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ నాగశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్, రాసిన స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీలేషన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. బేసిక్గా ట్రైలర్స్ చూసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ హూ ఈజ్ హూ అని. ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ వన్ అసలు ఏం ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు ఊహించనివి కొన్ని ఉంటాయి మూవీలో. నాగశ్విన్ ఆల్రెడీ చెప్పినట్టే మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమి షాట్తో ఓపెన్ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్ లేట్ అవ్వద్దు, అది క్లైమాక్స్కి లింక్ అవుద్ది. నెక్స్ట్ ఆఫ్టర్ 6000 అని స్టార్ట్ అయ్యాక ఇదంతా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్తోనే ఉంటుంది. ముందు క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 70 to 80% దీని మీదే ఉంటుంది. కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, భైరవాకి ఏం కావాలి, అసలు భైరవ ఎవరు. As you can see, this is the entire cast and crew and the two most important ladies who have actually produced this film. The film is called Kalki, as you all know. But I just thought, we rarely get an opportunity where, artists and producers can sit together and have a chat. So I thought maybe we'll just sit and talk. So, of course, my first thing, of course, is to Sapnaji and to Priyankaji. How did you feel when Nagi said, this is my, was it Nagi's idea, was it your idea, or what? With Nagi around, I don't think we have a scope of any ideas, sir. It's always him. So, I mean, we've been obviously working together for a few years now, and every time a film gets over, it's about what are we doing next, and he just tells us a line. And then right after Mahanati, he took some time, after a year, he said, I have something. And then he just told the idea of it, which blew our minds. At that point of time, we really didn't understand the depth of it, what it needs to make this sort of a film. Only when we were going into it, we would understand, oh, this is his vision. In fact, we were all very excited to start off with, but then when we actually started, we were like, are we going to even help him enough? Are we like enough for him to make this film? Yeah. So that was one of our concerns. And then we really needed these big shoulders, like all of you, to come and carry a film of this stature. The thing that I really want to know is that when you see the scale of this film, as we've all seen and been involved in, I mean, what does a producer go through when they see all this huge scale and the kind of dream and the vision that he has? It's impossible to imagine that. I think in the beginning, it took us time, sir. Like, for example, I mean, he told us a story, and I remember it was in the morning around 10 o'clock or 11, and it took us 2 days to get out of it. And then when we started pre-production, I think one day I called Swapna, and we were in it like 5 months into it, pre-production, and we were designing stuff and like trying. I called her and I was like, we're in it, and I'm not able to sleep because I don't know if we will be able to make it, because you have to make every single thing in this film, like pen to paper to every single thing, and their deadlines, they're big actors, and so we had like a lot of sleepless nights, and then we got into it. Once we're in it, we're like, we're in it. It's like we didn't have time to think or breathe more after that. It's a cycle. I'm actually most curious about Priyanka because there's so many conflicts for her as a wife, as a sister, as a producer, and as the lead on production. So there's so many different hats that you're wearing. So where do the lines? Actually, for this film, I think for Mahanati we had lines because it's like a 1-year project. But this is 4 years. I think there are no lines. It's just like get go, like come on, war. It's
But it gets difficult, but also it gets very easy because when you're a family, sir, you're always talking about the project. You're always talking about what is next, what's the next schedule. So it definitely gets easy. But Flip side, it both, has. that's only It has. You know, what I feel, you know, Kamal, is really admirable is that we have two ladies, ladies looking after this massive production, ladies and gentlemen. I mean, some of the visuals you've already seen in the trailers, but to have two women actually in charge and to see it executed, and today we sit here to talk about the film and the kind of production that it has come out. The kind of visuals we've seen has never been seen before. I mean, it's just quite. I was just talking about Sholay. Yeah. It's like that, you know, like nobody has seen horses fall like that. Exactly. Nobody has seen machine guns going off like that. And nobody has seen a villain talk like that or a hero behave like that. Everything was new about it. I think that's the same effect. And I know where you're getting the confidence from. Your father told me the story about how he became a producer. He just went and stood in front of NTR's house for so many days that he noticed this face and he said, why is this young man? He seems educated. And he called him in, and that's how the connection started, and he became a producer for NTR. And the name Vaijayanti film was given by Mr. NTR. So that's What a wonderful the story. We company. never knew of this. No, that tenacity of purpose. So also on this note, if we being, two women able to pull off something like this, it is entirely, I mean, of course, Nagi's, his vision, his absolute hard work, but also actors like you all who are extremely understanding and, who understand the beauty of cinema and willing to give whatever it takes for cinema. And someone like Prabhas, who's not even questioning if it's just these two girls can pull it off or no, so it's thanks to you all for It's not thanks to making me. I this think happen. when Nagi came to talk to me about this, he just brought a picture, a visual concept. of what my character is going to look like and what Prabhas is going to look like. And I was this huge guy who's shoving off the Prabhas. And all the fans of Prabhas, please excuse me, I'm haath jod ke maafi maang rahe hain. Don't massacre me after They're you all see your what I do fans to him in the film. They're all your fans. That was what was so impressive. I said, he's already got a vision in mind. And he's got a picture of what it's going to look like. Very rarely do you see. But see, I've seen photo shoots or what do you call Storyboard. storyboard. Yeah, it's not there on my time. But I always suspect that because that's an ambition. What happens really? But when I ask that question, all that is fine. It's on paper. But how are you going to bring it? it Said we had, and they showed me your footage. So I kept quiet. I just became part of the project because usually people come with big diagrams and the films don't even get made. So my question was that. Then I straight away went into what am I going to look like? Yeah. So I told you the story. Yeah, we about- just heard the story. I came up with the third eye and he said, it's done. It was the first trial for me. I don't know how the trial went for you. The makeup trial and the prosthetics and everything. And I was saying, oh God, another prosthetic film I because I'd remember. already done two before this, and they're very painful. But the 3 hours that it used to take to put on the prosthetic, and then another hour and a half, 2 hours to take it off, it was all worth it. And now when we talk to people outside who don't know that, all of us that use prosthetics, it takes about 3 hours to put it on. And you have to just And be, then taking it off. not move, don't do anything, cooperate with the makeup artist. It's not a torture really, but a lot of people think it must be torturous. It is a Requires a torture, lot sir. We know. Once you know that what the final result is going to be. It is a torture if the movie is not good enough. Yeah, I agree. But the movie is good enough, It's all worth it's not because you're already imagining the applause. No, what I was saying, Kamal, was that the day I put on my makeup for the first day and went onto the set, I knew that this was worth it.
You know, the moment you sit on a scene, you see the set, you see what's happening. It's just, I knew it was all worth it. I think I remember we were doing puja and you finished your makeup and we were doing, I think we were just doing something and you just walked in like that with the whole thing. You were there and we were like, Pin drop, silent, stunned. It's like just stunned, yeah. too good, sir. But that's all credit to, you know, the people who dress you up and make you up. No, There's everything, no I mean. credit to the And imagine artists who do all that has happened before. You walking into the set and now I have to come in. Oh, boy, what am I going to do? No, but They- But I they- got a call when you walked on to set. I remember Nagi calling me and just that first day of shoot with you, and Nagi called me and said, I just had to call and tell you that we shot our first day with Kamal sir. And I was like, Kamal I He missed never it. told but- me. He called me. I was in happy to hear Bombay, and it was a long break because I mean, obviously we were shooting in different schedules, and I hadn't heard from him in a while. And I see this missed call from Nagi. I was like, "What has happened?" I just called to tell you we shot our first day with Kamal sir, like a child. That's what made this film. yeah. That child. child. Child, yeah. We hope this child will also make it one day. So Well, you were Prabhas, like, you know, you've always been very quiet and simple and don't give many reactions on set. But, that's it. you know, but somebody of your stature who is now presently, I've always wondered how you feel or how you felt when Nagi came and said this to you. When Nagi said first time. Because when I first met I him couldn't- and we met on set and all that, we went through this whole procedure of who's going to touch whose feet. So he came and said, so I'm just touching your feet. So then I said, okay, let's stop it here. You know, this whole business. And then in a very quiet, private moment, he said, sir, be prepared to break a few bones and this and that. I've been, this guy has made me break bones here, there, and I've been jumping here and there in Bahubali and so on and so forth. So I was wondering, how is it going to happen? But you know, that's the detailing that I was talking about, you know, your father. He's so simple, so down to earth. You can't believe he's there on set every Yes. day. He's the first And person. he's actually monitoring what the artist is being asked to do. Hey, don't put this, don't make him do this because that's tough for him. But the way Nagi programmed everything, you know, he said, sir, don't worry, we'll just use close-ups and we've got, you know, dupes and we've got harnesses. And this it is not about the number of cameras or number of crew. Exactly, yeah. It's the quietness of the set which I enjoyed most. I must. I remember the message. Because that's lacking in most sets. Yeah. The noise should be inside and in the theaters, not in the set. So everybody is talking in discipline, which I found that Mr. Nagi could speak in his volume and still be heard. Yeah. He mumbles, but he's still heard in the set because that's how quiet the set is. I ask these questions, you know, because in my time we never had all these facilities. Yeah. So if we had to jump from the second floor, we actually jumped. There were no harnesses. You break your ankle, you break your leg, and everything. it's very tough. So it was a wonder for me how they were going to be able to do it. But you know, I just marvel at the technology now. You know, Kamal, you must have been through a lot of all this earlier on. I think we've invested by breaking so many bones down. We there. never had these facilities, you know, Prabhas. Yes, sir. Never I had. know. I And always- to be able to now be part of it. Yes. And to have, you know, little cameras like this who are recording everything on digital. Yeah. For us, as you may be knowing, that, you know, celluloid film was the most expensive item in the budget of a film. Yeah. Because it was not available. It used to get imported from Kodak. And to save celluloid film, you had to be sure that your first take was okay. Yeah, that's a reputation. You that can't make a mistake. Yeah. I mean, I remember Rishida used to say, Rishida, just one take. No, first is okay. He's saving celluloid, but he's also satisfied with it. And if you insist it is there, take it, you pay for it. You know, it's like that. We never had an opportunity to see, you know, what they call monitors, yeah. No And we were cameras. not allowed to go near the camera also. You have to pay a fine if we Oh, yeah, they'll all applaud. If you got a Charge chance money. to look through the Nothing, never allowed. Not even allowed to go to the editing room. I mean, it was impossible
You saw yourself for the first time on the day of the release of the film. So all this has been a huge experience and a learning for all of us, which is why, and Prabhas, I'm very sorry, all his fans. The first time when we had a fight, you caught me here, and I thought like In the movie. in the movie. So I thought like Amitabh sir, I need to be careful and all. He got me so hard, and this man is not whatever he's saying. He's some 25, 26. And I told him, he's so strong. No, but a lot of things we did, we never ever expected we could manage this. And that is what is so intriguing. Really. I think also the sets, I think for the audience to know that we eventually, if I may say, Built a city. built Cities, land worlds, and yeah. built a city. And I think the fact that Nagi today has a vision where once the movie releases, I think fans of the movie can actually go and And the visit vision the is set. unique Yeah. because the way they places the camera Correct. is not like we are used to. Yeah. He comes quite close to look at you. Too soft. And that's what you enjoy because Yeah. how do you act for the camera is here? Yeah. So how do In you our time, it used to be a challenge, Kamal. Yeah. And I still remember that one of the challenges for an artist used to be to give a close-up with a 75mm lens on a Mitchell camera, which was huge. And this huge monster used to come and stand here with a lens, and you have to do a close-up. And it's a rack shift camera. Yeah. You can So hear even the cameraman is not actually looking at the image, but is looking at parallax. Parallax, yes. And they didn't have monitors. No Nothing, man, no no man. nothing. And So we're not used to, not seeing the director standing next to us on the set. We're always used to see where the camera is the director, then he's guiding us. Yeah. We're not used to that. You just hear a voice somewhere 2 miles away. My Nagi shouting or whatever it is. But really, Deepika, you have done so many films, and I will say that you are a modern age artist. So No, not only that, in the West. it has been exactly, there. yeah. So So I think How do you nothing think biggest else has international surprised ads me ever like it does. anyone ever did. Louis No, but it must Vuitton. have been Keep quiet. it must have been a hell of an experience for you. No, I think what I was processing as I heard the two of you speak is in terms of where we were, filmmaking and technology, Yeah. to now for all of us to be a part of a movie where I think every kind of technology that is available in the world today is probably at our disposal through this movie. And the fact that we have a director who's used it so intelligently, and also to find that balance, because also with AI and things like that, I think you can also lose the soul of performances, but I think to be able to find that balance between technology that's available to you but to also keep the performances real, I think is what makes this movie and this experience very special. Yeah. Some of the visuals of the sets, we were either against a green screen or just close up, we never know. But quite honestly, for the first time, I've seen The visuals. the surroundings, Correct. and it's just unbelievable. And my God, I always wonder how Nagi had this vision. That's what I was saying. It was all in That's what I in was saying. his mind. No, and even for us who breathe in, breathe out with him every day, we'd be like sometimes, what are we shooting? Which scene are we shooting? What are we what doing? we've created is only like the 30% of the set. Like for example, where you guys were Yeah. fighting, it's just the bridge where we shot for Correct, a long but now you time. see but the now whole there's a world whole done. city there. When we So, watched the yeah. world, we started watching some of the CG shots and fully built sets, we're like, wow, this is what this man had in his head, fully there. Like he knew what he was doing. I think she knew what he was doing. No, What I did would your just peep husband into tell the edit first? room, I'm like, The okay, first fine. sentence. What did he I say just about like- the film? The first, when he's like he should tell you first. No, Nagi's the biggest expression would be like, No. it's The good. first time when he told about the story or the movie, what he want to make, he told you first. I think, as I remember. Yeah, so basically he he said, just like, said like, I have this this is the story, time. one word, he just said like, there's a small story that I really like, Small. but there's another one, but there's another one, which is like,
are really like something that I would do at at another stage. But if I don't do this now, then I might not then be I able might to not do be it able again. to do it again. And then he Yeah, for some so- reason so I went said on that, yeah. saying in his own words, I'd say, that this is something India deserves now. We will have to tell this sort of storytelling in India. We have to have our own, stories like this. So this has been there with him for the longest time. And apparently he wanted to do it with Prabhas like ages back. I said, like, I don't even know how. First film you want to do with me, Apparently he told me. with this film, and then No, the fact that we are able to mix mythology with something futuristic Correct. is so unique Yeah, it's unique, sir. and very intelligent. Yeah, Very yeah. intelligent. Most of India, all of India recognizes our mythology and our history and our culture and whatever our traditions. And are. what could go wrong? And what could go wrong? Yes. But to be able to bring that and make it sound real, I mean, we'll be disclosing a lot of the story if we do that, but the fact is that by the end of the film, you will actually believe what you saw. And that is the vision that, will make the success of the director of the production and the film also. But Prabhas, you worked in similar subjects earlier also. This is like this. Bahubali, for example, was Yeah, periodic. was a little periodic. This but is future. Here there is period and the future mixed together. Yeah, It's just, it must have been a And my experience. character is like, it has a lot of, it has grey, superhero, funny. So I Also, the think first time you have humor. One of the humor I first did few for times. like, before Bahubali I did. But for, other than Telugu, I think this is first time they're watching me in humor. Funny character with superhero, with grey shade. So I think the way he wrote, I think this is the best character ever in my life. The way he wrote it. And also, I have to say that one of the most difficult casting ever was Kamal sir. Kamal sir, yeah, Was he was so Yaskin. worried But about We it. were Once like, we were we were like- shooting, but then like Yaskin, when is Yaskin Coming. coming? The whole film is Yaskin, but where is Yaskin? And how would you cast this person who's equivalent to, or like mightier than these two superheroes? And then who is it? And then we could only think, we were like, we were You were behind for 1.5 year, sir, easily 1 1 year, year, easily easily 1 behind. year. And I was telling, why will he do it? Don't torture him. Just leave. It's not a question of torture because I self-doubt becomes, you've done this, he has done Yeah, this, he yeah. has done this, what am I going to do? That was the But reason Nagi why also I like- realized. And it's not that I've played bad guys before, even as a lead bad guy, psychopaths and all that, but this is something else. Else. Yeah. First time. We are lucky to have Kamal sir. The detailing of the equipments that are going to be there, like the bus, for example. Yeah. And the car, He had Buji, a for auto. example. And I didn't know that Buji was made in India. Yeah, It is sir. fully Made by sir. Mahindra made and one in of the India. It Mahindra. was made by Mahindra and J Motors, and also a lot of young Indian engineers. A lot It's of just young, unbelievable. Yeah. Many a times I used to ask Nagi when I went on the set and said, okay, how did you think of this? So he said, there are companies that, have think tanks, and we gave them the idea, and they come up with projections, and then we approve something. Even for our storyboard, you came up with a new guy. I suggested somebody. Correct, sir. We even tried that. Correct, sir, yes. It's not that they have a team and Yeah. they'll never try anything new because we tried, we didn't like it. Yeah. We, Yes. we came yes. back. For your so look. there yeah. was still experimentation. Yes. Yes. Even my look, I don't know, it must have changed about 5 times at least. Yeah. Costume, Agreed, look, yeah. everything. No, and also Nagi is very fortunate to be working with you two, especially at your stature. You're willing to experiment with him. You're willing to explore things with him. So in one of the interviews which we just did, they said, was it a big pressure? Shooting with Bachchan sir and Kamal sir. He said, initially, I was like, I found it very funny and silly that I would actually direct both of them. then, it felt so easy because they both said, don't
make me an Amitabh Bachchan, don't make me a Kamal Hassan. Do something else with us. He had the same notion with both of you all, and you know, he enjoys working with you both so much. Absolute no pressure. I'm like, you are directing them, and he has no pressure on his face. So I think it's He a great was like, synergy. I don't know about him, but it's terrible to be able to even think like this. You know, I don't want to play myself. Oh, what is myself? I'm not me. I mean, with all due respects, we're all fakes in front of the camera. And anyway, we're playing fake characters. The writer is a true genius. He dreams, he thinks. But all of us are fake. So, what is it about me? It's nothing. It's just something that you've seen in a visual in a film. It's not that this is how we are. But Abhijit, that's a gyan you get after 20-25 And Deepika, first time you're doing a Telugu film, it's like completely different from the Bollywood, or little different, or very, very different. No, I mean, I And think Nagi is very different for us also, because in the first story when he told me, it was, I could hear only 20%. Other part I asked my friends, like, what is that? I didn't understand. So he's like, it should have been tough for you from Bollywood to this. no,